బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ కి సపోర్ట్ ఉండదు. బిగ్ బాస్ టీం నుంచి కామనర్స్ ని కావాలని తీసేస్తున్నారని చెప్పేసి శ్రీజ తీసినాక చాలా కమెంట్స్ వచ్చాయి. బట్ అది కరెక్ట్ కాదని క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు నాగార్జున గారు. ఈ రోజు కళ్యాణ్ కి క్లియర్ గా చూపించారు నీ టాపిక్ బయటికి ఎలా వెళ్తుంది, బయట ఎలా మాట్లాడుకుంటున్నారు అండ్ ఈ టాపిక్ చూపించి ఆయనకి క్లియర్ గా అర్థం చేశారు. సో సరిగ్గా బిహేవ్ చేయి, సరిగ్గా ఉండు అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పేసి క్లియర్ గా నాగార్జున గారు హింట్ ఇచ్చారు రమ్య రూపంలో. అండ్ రమ్యకు కూడా ఎలా మాట్లాడాలనేది కూడా క్లియర్ గా చెప్పాడు. అండ్ రమ్య క్లియర్ గా కళ్యాణ్ గురించి చెప్పింది. అంటే కళ్యాణ్ అండ్ రమ్య అండ్ మాధురి మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు చేతులు కలుస్తారని చెప్పట్లు. తనుజ కూడా లీనియన్స్ ఇస్తుంది, ఈయన ఇష్టం ఉన్నట్టు చేతులు వేస్తున్నాడు, ఇలా చేస్తే నేనైతే చెంప పగలు కొట్టేదాన్ని అని చెప్పేసి క్లియర్ గా చెప్పడము. ఇది ఒకసారి కాదు 2-3 సార్లు విషయాల్లో క్లియర్ గా చెప్పింది రమ్య. సో 100% అసలు ఈ టాపిక్ ఇలా మాట్లాడుతుంటే చూపిస్తారని నేను అనుకోలేదు. ఇది మళ్ళీ సెకండ్ టైం కూడా చూపించి కళ్యాణ్ కి అలర్ట్ చేశారు. సో 100% ఇక్కడ కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. బయట ఎలా వెళ్తుందో కరెక్ట్గా చేసుకోమని చెప్పేసి అండ్ రమ్యకి కూడా కరెక్ట్గా మాట్లాడమని చెప్పేసి క్లియర్గా చెప్పినట్టు అనిపించింది. మీకేమనిపించింది గైస్ కళ్యాణ్ బిహేవియర్ గురించి అండ్ రమ్య టాక్ గురించి? నాకైతే రమ్య మాట్లాడేది అంటే బోల్డ్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అంటే ఫేస్ టు ఫేస్ ఏది ఉంటుందో చెప్తుందని అనిపిస్తుంది. బట్ అంతే సున్నితమైన మనస్తత్వం అనిపించింది. సో చాలా మంచి గర్ల్ అనిపించింది. బట్ కోపం వస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తే డెఫినెట్గా నోటికి హద్దు ఉండదని క్లియర్గా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.